వెల్కమ్ టు రవి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ అరకు అయితే వెళ్ళాలని మేము సడన్గా అనుకున్నాం, సడన్లీ డిసైడ్ అయ్యామన్నమాట. సో దానికోసం అయితే షాపింగ్కి అయితే బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి గోపాలపట్నం అయితే వెళ్తున్నాము. ఎక్కువ షాపింగ్కి అక్కడే చేస్తాం మేము. మ్యాక్సిమం గోపాలపట్నంలోనే షాపింగ్ అయితే చేస్తామంటే అరకు వెళ్దామని చెప్పేసి. సో అరకు కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటంటే నాకు అన్ని శారీసే ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కువ డ్రెస్సెస్ అలా మోడర్న్ టైప్ అయితే ఏం లేవు ఇప్పటికొచ్చి. సో దానికోసం అయితే అరకుకి మరి శారీస్ అవి కట్టుకుని వెళ్తే బాగోదు కదా, అంత కంఫర్ట్ కూడా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి మిడ్డీస్ ఆర్ జీన్స్ ఆర్ ఏమైనా టాప్స్ అవి తీసుకుందాం. నెక్స్ట్ అయితే మొత్తం టాప్స్ అయితే చూడడానికి అయితే వెళ్ళాం. టాప్స్ ఆర్ జీన్ మీద టాప్స్, మిడ్డీ మీద టాప్స్, స్కర్ట్స్, గౌన్స్ అలా అయితే కొన్ని అయితే చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. బట్ నాకైతే అంతగా అయితే ఏం నచ్చలేదు. అన్ని మ్యాక్సిమం లైట్ కలర్సే ఉన్నాయి. ఇప్పుడు నాకు డార్క్ కలర్స్ ఉన్నాయని నా సైజ్ అయితే దొరకలేదు. సో పెళ్ళ పని ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి అయితే హాఫ్ సారీస్ అయితే చూద్దామని అయితే వెళ్ళాను. సో హాఫ్ సారీస్ అయితే మాత్రం యాక్చువల్లీ హాఫ్ సారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో హాఫ్ సారీ అయితే మాత్రం బర్త్డేకి అయితే కడదామని అనుకున్నాను, అందుకని తీసుకుందామైతే అనుకున్నాను. నా బర్త్డే కూడా వచ్చేస్తుంది అనమాట. సో పని అయిపోతుంది కదా అని చెప్పేసి హాఫ్ సారీ అయితే తీసుకుందామైతే అనమాట. హాఫ్ సారీస్ కూడా చూస్తున్నాను. సో మ్యాక్సిమం చూసిన కలర్స్ అయితేనే ఉన్నాయి. ఎక్కువ గ్రీన్ అని, రెడ్ అలా ర్యాండమ్ ఎక్కువ చూసిన కలర్స్, తెలిసిన కలర్సే ఉన్నాయి. 3K to 1500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట హాఫ్ సారీస్ అనేవి. అది అలా ఫస్ట్ చూపించిన 3K, ఇదైతే 1500, 1800 చెప్పాడు. సో నాకైతే అన్నీ ఎప్పుడు చూసిన కలర్సే ఉన్నాయి, నాకేమైతే ఏం నచ్చలేదు. సో అందుకనైతే నేనైతే ఏం తీసుకోలేదు. టాప్స్ కూడా నేనైతే ఏమీ తీసుకోలేదు. అసలు ఏం నా సైజ్ దొరకలేదు, కలర్స్ కూడా నాకు ఏమీ నచ్చలేదు అనమాట ఉన్నవి కూడా. సో అందుకైతే బయటకైతే వస్తాను. అలాగే అక్కడే గోపాలపట్నం అక్కడ 4-5 షాపులు తిప్పి చంపేశాను మా ఆయన్ని. సో సీరియస్ అయితే అయిపోయాయి చాలా. సో నాకైతే ఇంకేం నచ్చలేదు కదా, ఇంకైతే పెందుర్తి అయితే వచ్చేదేమైతే పెందుర్తి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి గోపాలపట్నం నుంచి అయితే పెందుర్తికి అయితే వచ్చాము. అరకు కాదు కానీ మొత్తం తంపుకు తిన్నాను నేనైతే. నాకైతే ఏం నచ్చలేదు. అసలు మిడ్డీస్ దొరకలేదు, అసలు స్కర్ట్స్ దొరకలేదు ఎక్కడో కూడా. సో పెందుర్తిలో అయితే అక్కడ జుడియో కానీ స్టైల్ అప్ కానీ అలా వెళ్దామైతే చూసాము. అక్కడ కూడా 3 షాపులు అయితే ఫుల్ తిప్పి చంపేశాను. సో ఫైనల్గా అక్కడైతే దొరికి మా సిస్టర్ అప్పటికే చెప్పింది, గోపాలపట్నం సేమ్ ఆటలు లెక్కస్లు ఇలాంటి అట్లా దొరకవు, వెళ్తే జుడియో స్టైల్ అప్లో ఇలాంటి ఆటలోనే నేను కావాల్సిన జీన్ టాప్స్ అయితే దొరుకుతాయి కానీ మిగతా చోట్ల దొరకవు అని చెప్పింది. బట్ మనమైతే వినాం కదా. సో ఇంకా చివరికైతే తను చెప్పిన చోటుకే వచ్చాము, స్టైల్ అప్ కానీ జుడియోలో కానీ. సో అక్కడికైతే వచ్చానమాట నేను. కలెక్షన్ చాలా బాగుంది. అక్కడ చాలా డిఫరెంట్ టాప్స్, డిఫరెంట్ మోడల్స్ స్కర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఏమో జీన్ టాప్స్ ఉన్నాయి, నార్మల్ లాంగ్ టాప్స్ ఉన్నాయి, ఫ్రాక్స్ టైప్ లాంటి టాప్స్ ఉన్నాయి. చాలా అదే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఎవరైనా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం పెందుర్తిలో జుడియోలో ఆ స్టైల్ అప్లో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ నాకు ఎక్కడ దొరకనివి ఇక్కడైతే మాత్రం దొరికింది. మా హస్బెండ్ అయితే నాకు ఏదో టాప్ అయితే తీసారు. నాకైతే యాక్చువల్లీ అలాంటివి నాకు అసలు మూడనికి అసలు ఏం నచ్చవు. మ్యాక్సిమం నేను తీసుకొని తీసారు కానీ నాకైతే ఏం నచ్చలేదు. నేను అలాగే తను చెప్పిన ఏం తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా తను అయితే ఇంకా వచ్చారు కదా, తను కూడా ఏదో తను కూడా షాపింగ్ చేయాలి కదా అరకు అంటే. ఎవరు నేను ఒక్కదానే కాదు కదా. సో తను కూడా షాప్ చేయాలి కాబట్టి తను కూడా టాప్స్ అవి టీషర్ట్స్ షర్ట్స్ షర్ట్స్ అవి తీసుకోవాలి కాబట్టి తను కూడా చూస్తున్నాడు. సో ఫైనల్ అయితే అక్కడైతే మాకు దొరికాయి స్కర్ట్స్, జీన్స్ అవి అయితే తీసుకున్నాను నేను. అది సెంట్ మా హస్బెండ్ కూడా టాప్స్ టీషర్ట్స్ ఏదో షర్ట్స్, ఇంకొకటి ఏంటో తీసుకుని జీను అలాగా చూసుకుని అవన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా అరకుకి అయితే షాపింగ్ కోసం ఫైనల్లీ మాకు చాలా ఊడింది ఆ రోజు అయితే. ఒక 5K అలా అయ్యింది మాకు అన్నీ తీసుకునేటప్పటికి. తనకి నాకు తీసుకునేటప్పటికి 5K ఊడగట్టాం అరకు షాపింగ్ కోసం అయితే మాత్రం. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళాము. అక్కడ మధ్యాహ్నం అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట 3కి అలాగా. సో మార్నింగ్ అయితే అప్పటికప్పుడు షాపింగ్ అయితే చేసాము. ఆ షూస్ అవన్నీ సాక్స్లు కూడా ఉండాలంట. ఇందుకు ఇవన్నీ తీసుకుంటున్నారా అనుకున్నాను కానీ నిజంగా అవి లేకపోతే అసలు ఉండలేము అక్కడ. సాక్స్లు తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాడు. టీషర్ట్స్ అయితే తను చూస్తున్నాడు, తన సైజు దొరకట్లేదు. అంటే చిన్నవి అయిపోతే పెద్దవి అయిపోతుంది, తన సైజు దొరకట్లేదు అనమాట. అలా అన్నీ ఎత్తుకారు. తర్వాత తనకు ఒక టీషర్ట్ అయితే వైట్ టీషర్ట్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా. దాని మీద వేసి పై షర్ట్ వేసి వేద్దాం అనుకున్నట్టు వైట్ టీషర్టు. ఆ షర్ట్ కూడా అయితే ఏమైందంటే
లూజ్ అయిపోయింది. సో అబ్బాయిలకు కూడా అంత ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. పాపం అబ్బాయిలకి ఒక ఫ్లోరే అంటే అమ్మాయిలకి అలా కాదు, గ్రౌండ్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. బోల్డ్ ఉన్నాయి అమ్మాయిలకి అయితే మోడల్స్ అక్కడ. చాలా బాగుంది. అంటే మోడర్న్గా కావాలి, మోడర్న్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి అక్కడ డిఫరెంట్ అయితే ఉన్నాయి. తనైతే టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. అది ఫైనల్ ఎంతో సెర్చ్ చేస్తే దొరికింది అనమాట. టీ షర్ట్ తన జీన్ తీసుకున్నారు. సో చదువు షూస్ అవి తీసుకున్నారనమాట. సో ఫైనల్ అయితే తనైతే షాప్ చేసుకుంటున్నాడు కదా. మరి అబ్బాయిలకి ఈజీగా అయిపోతుంది, బేగా మన టైం పడుతుంది. నాకు అంత బేగా అస్సలు చేయను, అంత బేగా సాటిస్ఫై కూడా అవ్వను అనమాట. సో అందుకని చెప్పేసి నాకు ఎందుకోసం తను టేస్ట్ నాకు ఇద్దరు ఒక దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కిందకైతే వచ్చాను. స్కర్ట్స్ యాక్చువల్లీ నాకు మిడ్డీ అనుకున్నాను. యాక్చువల్లీ నాకు మిడ్డీ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం నేను మిడ్డీ వేసుకోవడం. బిఫోర్ మ్యారేజ్ వేసుకునే దానికి మిడ్డీస్ స్కర్ట్స్, తర్వాత ఇప్పుడైతే మాత్రం వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో నాకు వైట్ అయితే బాగా నచ్చింది. సో మరి టాప్ అయితే ఏం బాగోలేదు అనమాట. సో టాప్ అయితే సపరేట్గా తీసుకున్నాను నేను, అది కూడా జుడియోలోనే. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ బ్లూ కూడా ఉంది. నాకు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నా సైజ్ దొరకట్లేదు అక్కడ. చాలా లూజ్ అయిపోతుంది. ఎక్సెస్ అయితే అసలు లేవన్నమాట. సో ఇంకేం చేస్తాను, ఇంకా ఎక్సెస్ లేదు. యాక్చువల్లీ స్కర్ట్ కూడా ఎక్సెస్ లేదు, ఎస్ఏ ఉంది. దాన్ని అలా టైట్ చేయించుకుని తర్వాత వేసుకున్నాను అనమాట. స్కర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ. అసలు ఎక్కడ కూడా దొరకదు, మినిమం కూడా ఇంక దొరకదా, ఇంక పోనీలేచి అంతే వేసుకుందాం అనుకున్నాను. మిడ్డీ అవ్వలేదని చాలా బాధ. అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత వేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే వేసుకుంటే బెటర్ కదా. అంటే ఫస్ట్ టైం అరకు వెళ్ళడం ఫస్ట్ టైం, సో మ్యారేజ్ తర్వాత వేసుకోవడం కూడా ఫస్ట్ టైం, రెండు ఫస్ట్ టైమే కదా. నాకు మెమరబిలిటీ మీ స్పెషల్ డ్రెస్ మనకి ఇష్టమైన టైప్ ఆఫ్ మోడల్లో వేసుకోవడం బాగుంటుంది కదా. సో శారీస్ అయితే బాగుంది. ఇంకా నాకు మోడల్ అయితే నాకు ఏం నచ్చవు అసలు, జీన్స్ అవి కూడా ఏం నచ్చవు. కాకపోతే తీసుకున్నాను ఇది. ఇంకా ఒకసారికి వేసేద్దాము ఎలా ఉంటుంది, ఎప్పుడు నెయ్యలేదు కదా అని చెప్పి జీన్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఏమంటే జీన్ మీద టాప్ తీసుకున్నాము, 3 టాప్స్ అయితే తీసుకున్నాను, స్కర్ట్ తీసుకున్నాం. ఇంకా ఫైనల్ అయితే ఆ టాప్ బ్లాక్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. స్కర్ట్ మీదకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా తను షాపింగ్ చేస్తారు. చెకింగ్ అయితే అవుతుంది. తను అయితే నేను ఒక 2 జీన్స్, తను ఒక 2 జీన్స్ తీసుకున్నారు. తను షూస్ తీసుకున్నారు, సాక్సెస్ తీసుకున్నారు. నాకు షూస్ అయితే అసలు నచ్చి వేసుకోబోద్దు. సో అలా నేను స్కర్ట్ తీసుకున్నాను. తర్వాత టాప్స్ అవి తీసుకున్నాం. అలా షాపింగ్ అయితే 5K ఊడింది. ఆ రోజు వరకు కోసం జస్ట్ 5K ఊడింది. సో తర్వాత అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకున్నాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. చాలా ఎన్ని షాపులు తిరిగానుకో నాకే తెలియదు. ఫుల్ టైట్ చేస్తాను తను అయితే మాత్రం. సో ఇంకేముంది, ఇంటికైతే వెళ్ళాను అనమాట. ఇదేంటి మా అరకు షాపింగ్. సో మా బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అరకు బ్లాగ్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఇంకా చేయడానికి టైం చేయలేకపోతున్నాను. సో మా బ్లాగ్ నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ రవి వ్లాగ్స్. థ్యాంక్ యూ.